ఫేస్డ్ బై ఆల్ స్టూడెంట్స్ ఇస్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. మీరు బయాలజీ లైవ్ చదువుకుంటారు, మీ బయాలజీలో ఎక్కడ ప్రాబ్లం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం మీ బయాలజీ స్ట్రెంత్ గా ఉంటుంది అండ్ హాఫ్ ఆఫ్ ద మార్క్స్ మీకు దాని నుంచి వస్తుంది కాబట్టి యూ హ్యావ్ అ వెరీ గుడ్ టైం బయాలజీ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎప్పుడు మైండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చేసినప్పుడు కష్టంగా ఉండగానే మళ్ళీ బయాలజీ చదవాలని అనిపిస్తుంది. బయాలజీ చదవాల్సిన టైంలో బయాలజీ చదవండి, కానీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇగ్నోర్ చేయగలుగుతారు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎప్పుడైతే మీరు ఇగ్నోర్ చేస్తారో అక్కడే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఈవెన్ ఇఫ్ యూఆర్ డూయింగ్ వెరీ గుడ్ ఇన్ బయాలజీ, టైం మేనేజ్మెంట్ లో ప్రాబ్లమ్ వస్తుంది. బట్ మీరు స్టార్టింగ్ నుంచే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీద ఫోకస్ పెడతారు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి అప్రోచ్ డిఫరెంట్ గా తీసుకుంటారు. బేసిక్ గా ఏమవుతుంది, మీ బయాలజీ చదివినప్పుడు కాన్సెప్ట్ హెవీగా ఉంటుంది, బయాలజీ మనకి బాగా కాన్సెప్ట్ ఉంటుంది, డీటెయిల్ గా మీ కాన్సెప్ట్ చదివితే చాలు, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ పెట్టుకుంటే చాలు, మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. ఓకేనా, మీకు పెద్ద ప్రాబ్లమ్ ఏమో బయాలజీ అని. ఆఫ్ కోర్స్ మీకు కొంచెం టఫ్ క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయి అంటే మీకు ఎక్కడైతే కాన్సెప్ట్ కొంచెం డెప్త్ లో వెళ్ళచ్చు, లేదంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కొంచెం ఒక్కొక్క వర్డ్ ఎన్సీఆర్టీ గా ట్విస్ట్ చేస్తాడు, అప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది. కానీ మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ మీకు హాయిగా చేస్తారు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలోనే మెయిన్ ప్రాబ్లం అంతా వస్తుంది. ఓకే, అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో కూడా సేమ్ మీరు ఫండ్ అప్లై చేస్తారు. మీరు ఏమనుకుంటారంటే ఇక్కడ కాన్సెప్ట్ చదివినా అక్కడ కూడా కాన్సెప్ట్ చదివిస్తే క్వశ్చన్ వచ్చేస్తాయి అనుకుంటారు. అక్కడ అలా కాదు, ప్రతి ఒక్క ఏదైతే టాపిక్ ఉన్నదో దాంట్లో ఒక 50-60 మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్ క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేయాలి, ఆ మోడల్స్ అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క క్వశ్చన్ కి సపరేట్ మోడల్ ఉంది, ఆ మోడల్ మీరు అర్థం చేసుకుంటేనే ఫిజిక్స్ లో మీరు క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతారు. కెమిస్ట్రీలో వస్తూ మీ అందరికీ ఆల్రెడీ తెలిసిన చెప్పలేదు, ఆర్గానిక్ ని బాగా చదివేస్తారు, ఇనార్గానిక్ కూడా మేనేజ్ చేస్తారు. సేమ్ ఫిజికల్ కెమిస్ట్రీ వస్తూ మీరు అదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. ఓకేనా, సో ఫిజికల్ కెమిస్ట్రీ ఏదైతే ఉన్నదో దాంట్లో కూడా సేమ్ ఫిజిక్స్ లాంటి సేమ్ ఫార్ములా అప్లై చేస్తారు, మోడల్ క్వశ్చన్స్ చేయాలి, నేర్చుకోవాలి. అండ్ దేర్ విల్ ఆల్వేస్ బి ఎ ఫ్రిక్షన్.